అనకాపల్లిలో తారలు దిగివచ్చిన వేళ ధరలు దిగివచ్చిన వేళ ఏప్రిల్ 3న శుభప్రదం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ వేడుకకి శుభాహ్వానం. ఐపీఎల్ లో 2 మ్యాచ్లు అయిపోయాయి. ఈరోజు 3వ మ్యాచ్ జరగబోతుంది. సిఎస్కే వర్సెస్ ఆర్ఆర్, రాజస్థాన్ రాయల్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్ మ్యాచ్ జరగబోతుంది ఈరోజు గౌహతిలో, అస్సాంలో. సో ఈ మ్యాచ్ ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పటికే జరిగినటువంటి 2 మ్యాచ్ల్లో కూడా 200+ స్కోర్ అయితే రావడం జరిగింది. బ్యాటింగ్ అద్భుతంగా రాణిస్తున్నటువంటి టీంలను చూసాం. మరి ఈ మ్యాచ్లో ఏం జరగబోతుంది, దీనికి సంబంధించిన ప్రొడిక్షన్ మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈరోజు రియాన్ పరాగ్ రాజస్థాన్ రాయల్ కెప్టెన్, అదేవిధంగా రుతురాజ్ గైక్వాడ్ చెన్నై సూపర్ కింగ్ కెప్టెన్ మధ్య మ్యాచ్ జరగబోతుంది. ఈ యొక్క మ్యాచ్లో అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల గురించి ఒకసారి మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పటివరకు సిఎస్కే ఆర్ఆర్ ఆడినటువంటి హెడ్ టు హెడ్ మ్యాచ్లలో 8 ఆర్ఆర్ గెలిచింది, 2 సిఎస్కే గెలిచింది విన్నింగ్ పర్సంటేజ్. అలాగే ఈ వెనులో రాజస్థాన్ రాయల్స్కి యావరేజ్గా 182 స్కోర్ చేసేటువంటి యావరేజ్ కనిపిస్తుంది. సిఎస్కేస్కి వచ్చేసి వాళ్ళకు కూడా 180 పరుగుల యావరేజ్ స్కోర్ కనిపిస్తుంది ఇక్కడ ఈ గ్రౌండ్లో. అండ్ హైయెస్ట్ స్కోర్ చూస్తే రాజస్థాన్ రాయల్స్కి 212 ఉంది, సిఎస్కేకి 230 పరుగుల హై స్కోర్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. అండ్ అలాగే ఈ యొక్క గ్రౌండ్లో, గౌహాటి గ్రౌండ్, అస్సాంలో జరిగేటువంటి మ్యాచ్లో పేసర్లకి 56% పేసర్లకు అనుకూలించేటువంటి పిచ్ ఇది. 44% స్పిన్నర్లు డామినేట్ చేస్తారు ఈ పిచ్లో. అంటే పెద్దగా వ్యత్యాసం ఏం లేదు, 6 అటు ఇటుగా ఉంది కాబట్టి 12% పెద్దగా ఇద్దరు కూడా చూడొచ్చు, డామినేట్ చేయొచ్చు. కొంత పేసర్లకే ఎక్కువగా మొగ్గున్నట్టుగా కనపడుతుంది. అండ్ ఇక్కడ ప్రధానంగా ఈరోజు జరిగేటువంటి మ్యాచ్లో వాతావరణ పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉంది. అక్కడ మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు 50% రెయిన్ ఛాన్స్ ఉండేటువంటి అవకాశం ఉన్నట్టుగా కనపడుతుంది మ్యాచ్లు. అది సాయంత్రం వరకు పూర్తిగా మరలా అది క్లియర్ అవుతుందా లేకుంటే ఎలాంటి పరిస్థితి ఉందో చెప్పలేం. కానీ అస్సాంలో ప్రస్తుతానికి కొంత వాతావరణం అయితే రెయిన్ వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. బట్ అది చివరి వరకు చూద్దాం. అది అప్పటి వరకు ఇంకొంత బెటర్ వాతావరణం అయ్యి మ్యాచ్ ఫుల్ ప్లెజ్డ్గా జరగాలని కూడా కోరుకుందాం. ఇది ఇప్పటివరకు జరిగినటువంటి మ్యాచ్లో ఆడినటువంటి ప్రెడిక్షన్. అండ్ 2 టీములలో ప్లేయింగ్ 11 ఎవరు ఉంటారు, ఎవరి బ్యాటింగ్ లైనప్ ఎలా ఉంది, ఎవరు మ్యాచ్లు ఎక్కువ గెలిచేటువంటి అవకాశం ఉంది, ఈరోజు మ్యాచ్లో ఎవరికి ఎక్కువ ఎడ్జ్ ఉండేటువంటి అవకాశం ఉంది అనేది ఒకసారి చూద్దాం మనం. సో ఇప్పుడు 2 జట్ల యొక్క ప్లేయింగ్ 11 వివరాల్లోకి వస్తే సిఎస్కే ఫ్యాన్స్కి ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. ఎంఎస్ ధోని మ్యాచ్లో ఆడట్లేదు అండ్ ఇంకొక 2 వీక్స్ వరకు కూడా ఆడేటువంటి అవకాశం లేనట్టుగా కనపడుతుంది. సో సిఎస్కే ప్లేయింగ్ 11 విషయానికి వస్తే రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్ ఓపెనర్గా దిగుతుంటారు. ఆయుష్ మాత్రే, డెవిస్ బ్రేవిస్, సర్ఫరాజ్ ఖాన్, శివన్ దుబే, కార్తిక్ శర్మ, ప్రశాంత్ వీర్, ఓవర్టన్, హెన్రీ, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్ అనే వ్యక్తి ఇంపాక్ట్లో తీసుకొచ్చే అవకాశం ఉంది, లేదా ఇంకొక పర్సన్ని ఇంపాక్ట్ తీసుకొస్తారు. ఖలీల్ని ముందుకు పంపించి ప్రశాంత్ వీర్లో నూర్ ప్లేస్లో పంపించి ఇంపాక్ట్ ఒక ప్లేస్ అయితే అటు ఇటుగా ఉంటుంది, ఇంపాక్ట్ ప్లేయర్ ఉన్నారు కాబట్టి. గైక్వాడ్ గత సీజన్లో అద్భుతంగా రాణించాడు. సంజు శాంసన్ భీకరమైనటువంటి ఫామ్లో ఉన్నాడు. ఆయుష్ మాత్రే ఏం చేస్తాడనేది చూడాలి. బ్రేవిస్ కూడా అద్భుతమైనటువంటి ఫామ్లో ఉన్నాడు, సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్, గత వరల్డ్ కప్లో అద్భుతంగా రాణించాడు. సర్ఫరాజ్ ఖాన్ కూడా సమయం వచ్చినప్పుడల్లా బ్యాట్తో విజృంభించేటువంటి ప్లేయర్, ఏం చేస్తాడో చూడాలి. శివన్ దుబే గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, భీకరమైనటువంటి ఫామ్లో ఉన్నాడు దుబే. కార్తిక్ శర్మ, ప్రశాంత్ వీర్. ఇక బౌలింగ్ విషయానికి వస్తే ఓవర్టన్ అటు బౌలింగ్తో పాటు బ్యాటింగ్లో కూడా కొంత ప్రభావాన్ని చూపించగలడు. మ్యాట్ హెన్రీ అద్భుతమైన బౌలర్, నూర్ అహ్మద్. సో బౌలింగ్ విభాగంలో కూడా పూర్తిగా 5 2 పర్ఫెక్ట్గా ఉన్నట్టుగా మనకు కనపడుతుంది సిఎస్కేలో. ఆర్ఆర్ విషయానికి వస్తే యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ. ఇప్పుడు ఈ మ్యాచ్ మొత్తంలో కూడా స్పెషల్ అట్రాక్షన్ వైభవ్ సూర్యవంశీ అని చెప్పాలి. గత సీజన్లో చివరి మ్యాచ్ల్లోకి వచ్చి అద్భుతాలు సృష్టించి మొత్తం ఫేమస్ అయిపోయినటువంటి వైభవ్ సూర్యవంశీ ఈ సీజన్లో ఎలా ఆడుతాడు అనేది ఇప్పుడు అందరికీ చాలా ఆసక్తిగా మారింది. ఒక్కసారి కనుక బ్యాట్ జులిపించాడంటే వైభవ్ సూర్యవంశీ వార్ వన్ సైడ్ అయిపోతుంటుంది. సో జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ ఓపెనర్గా, రియాన్ పరాగ్ కెప్టెన్ ఉన్నాడు. హెట్మయర్ కూడా అద్భుతమైనటువంటి పంచ్ పవర్ ఉన్నటువంటి వ్యక్తి. ధ్రువ్ జురెల్, దసున్ షనాకా, రవీంద్ర జడేజా, శుభన్ దుబే, జోస్రా అర్చర్, రవి బిష్ణోయ్, సందీప్ శర్మ. బర్గర్ని ఇంపాక్ట్లో తీసుకొస్తారా లేకుంటే ఇక్కడ ఇంకొక ప్లేస్లో భర్తీ చేసి ఇంపాక్ట్ ఇంకోళ్ళు వాడతారనేది అప్పుడున్నటువంటి పరిస్థితిని బట్టి మనకు కనిపిస్తుంటుంది. శివన్ దుబే ప్లేస్లో బర్గర్ని పెట్టచ్చు, లేదంటే ఇంపాక్ట్ కింద బర్గర్ని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. సో బ్యాటింగ్ విభాగంలో అయితే హెట్మయర్, వైభవ్ సూర్యవంశ ఇక్కడ హైలైట్గా నిలుస్తున్నారు ఆర్ఆర్లో. వీళ్ళిద్దరు కనుక బ్యాటుకు పని చెప్తే భారీ స్కోర్ సాధించడం అయితే చాలా ఈజీగా మారుతుంది ఆర్ఆర్కి.
బౌలింగ్ విషయంలో కూడా ఆర్చర్, బిష్నోయ్, సందీప్ శర్మ ఈ ముగ్గురు పర్ఫెక్ట్ బౌలర్ ఇక్కడ కనపడుతున్నారు. బర్గర్ కూడా చాలా చక్కటి బౌలర్. సో చెన్నై సూపర్ కింగ్స్తో పోలిస్తే బౌలింగ్లో కొంత ఆర్ఆర్కే కొంత ఎడ్జ్ ఉన్నట్టు కనపడుతుంది. యంగ్ టీమే ఇంత చెన్నైకి సరే ధోని లేని లోటు కూడా కొంచెం కనిపించే అవకాశం ఉంది గైడెన్స్ విషయంలో. అదేం జరుగుతుందన్న చూద్దాం. బౌలింగ్ విషయంలో కొంత ఆర్ఆర్కి ఎడ్జ్ ఉన్నట్టు కనపడుతుంది. బ్యాటింగ్ విషయంలో శివన్ దూబే, ఇక్కడ బ్రేవిస్, సంజు శాంసన్, ఇక్కడ హెట్మయర్, వైభవ్ సూర్యవంశీ, రియాన్ పరాగ్, యశస్వి జైస్వాల్ ఉన్నాడు. సో బ్యాటింగ్ విభాగంలో కొంత బ్యాలెన్సింగ్ గా అనిపిస్తుంది. బట్ ఒక్కసారి వైభవ్ కంట్రోల్ తప్పితే, భీకరమైనటువంటి విజృంభణ చేస్తే మాత్రం ఈ మిగతా బ్యాటర్లందరికీ కొంత తలనొప్పిగా మారేటువంటి అవకాశం ఉంటుంది చెన్నైలో. వారు వన్ సైడ్గా చేసుకెళ్ళగలడు వైభవ్ సూర్యవంశీ. మనకు ఆల్రెడీ తెలిసిందే, గత సీజన్లో సెంచరీ చేసి చిన్న వయసులోనే అద్భుతాలు సృష్టించాడు. కాబట్టి కొంత టఫ్ ఫైట్ అయితే ఉండేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. సో 200 దాటుతుందా లేదా అంటే మాత్రం ఇప్పటివరకు గత మొదటి రెండు మ్యాచ్ల్లో 200 స్కోర్ దాటి అద్భుతంగా బ్యాటింగ్కి అనుకూలించినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. కానీ ఇక్కడ 200 స్కోర్ వస్తుందా అంటే కొంత డౌట్గానే కనపడుతుంది. మొదట బ్యాటింగ్ చేస్తే ఆర్ఆర్, వైభవ్ సూర్యవంశీ కనుక పంచ్ హిట్ చేయగలిగితే 200 పోతుంది. ఇక్కడ సిఎస్కే మొదట బ్యాటింగ్ చేసి సంజు గైక్వాడ్ ఓపెనర్ పార్ట్నర్షిప్ అద్భుతంగా రాణిస్తే మాత్రం ఖచ్చితంగా 200 ఉండేటువంటి అవకాశం ఉంది. ఏమాత్రం తేడా వచ్చినా కూడా ఒక 180 to 200 మధ్య స్కోర్ ఇచ్చేటువంటి అవకాశం ఫస్ట్ ఇన్నింగ్స్ ఇక్కడ మనకు కనిపిస్తుంది ఈ మ్యాచ్లో. ఏదేమైనా కూడా చాలా టఫ్గానే కనిపిస్తుంది ఇందులో ఎవరు గెలుస్తారు ఏంటనే విషయానికి సంబంధించి. బట్ మనం ఒక అంచనా వేస్తే మాత్రం ఆర్ఆర్కి కొంత ఎడ్జ్ కనిపిస్తున్నట్టుగా కనబడుతుంది. 60% విన్నింగ్ మార్జిన్ ఆర్ఆర్కి ఇవ్వచ్చు, 40% విన్నింగ్ మార్జిన్ సిఎస్కేకి ఇవ్వచ్చు. మన అంచనా ప్రకారం చూస్తే ఇది ఒక 60% గెలిచేటువంటి అవకాశం ఉంది, ఒక 40% అంటే % కొంత ఆర్ఆర్ ఎక్కువ ఉంది. చూద్దాం మరి ఈరోజు మ్యాచ్లో ఎవరు గెలుస్తారో ఈ యొక్క థర్డ్ మ్యాచ్లో అనేది.